న్యూన్గా ఆడిన పర్సన్. అదేగా చెప్తున్నాను, నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపమే మా అన్న. ఫాల్స్ ఆడడం, ఫౌల్ చేయడం. అరే గేమ్స్ లో ఇవన్నీ కామనండి. అట్లా అవన్నీ తీసుకుని లేకపోతే పానీపూరి దాచుకున్నాడు, పూతరేగులు దాచుకున్నాడు, అది తిన్నాడు, ఏంది ఇవి? ఇవన్నీ ఏంది చిన్నపిల్లల ఆటలాగా గోళీల ఆటలాగా మీకు అనిపించలేదా ప్రశాంత్ ని తక్కువ చూసినట్టు? నాకు ఎక్కడైతే అనిపించలేదు తక్కువగా చేసినట్టు. అయితే ప్రశాంత్ని ఎక్కడ చాలా చోట్ల వీడు నా తమ్ముడు ఇట్లా ఇట్లా అని మెచ్చుకున్నాడు కూడా. అమర్దీప్ ఏది లేక బిగ్ బాస్ షోకి అయితే రాలేదండి, అర్థమవుతుందా? తమిళ్లోను కన్నడలోను ఎన్నో బాలీవుడ్ లో కూడా తనకి మంచి స్కోప్ ఉంది. ఒక్క గొడవకి డోంట్ మేక్ మీ మ్యాడ్, డోంట్ మేక్ మీ మ్యాడ్ అని అరిచాడు. అరే ఇప్పుడు ఒక మనిషి మనం వ్యక్తిగతంగా బయటికి ఒరిజినాలిటీగా ఉంటున్నాడు, అంతేగాని నటించట్లేదు. అదే కదా నేను చెప్తున్నాను. మరి అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాయని ఒక్కసారి వాడు వినాలి కదా ఆపోజిట్ పర్సన్ ఏం చెప్తున్నాడు అనేది. సరే ఆయన ఉన్నప్పుడుది ఆ ఫ్రస్ట్రేషన్ అలాంటిది, అర్థమైందా? సర్లే ఇప్పుడు మనకి మొత్తం పొజిషన్స్ అందరికి తెలిసిపోయినాయి కాబట్టి టాప్ 3లో అమర్దీప్ గారు ఉన్నారు, టాప్ 1లో ప్రశాంత్ గారు ఉన్నారు, సెకండ్ పొజిషన్ లో శివాజీ గారు ఉన్నట్టు మనకు టాప్ 3 అన్అఫీషియల్ పోల్స్ మాత్రమే చెప్పాయి. టాప్ 3లో అమర్దీప్ అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? అన్అఫీషియల్ పోల్స్ అని చెప్తున్నాను కదా. ఓకే, అన్అఫీషియల్ గురించి మనకు అనవసరం. లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్. ఓకే అడగండి. సో ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు విన్నర్, ఎవరు రన్నర్? అదే కాదు చెప్తున్నాను నేను. ఇప్పుడు వరకు చెప్పేది ఏంటి, అమర్దీప్ ఖచ్చితంగా ఫైనల్ విన్నర్, ఆల్రెడీ తెలిసిపోయింది. తెలుగు విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? రన్నర్ అయితే నేను వీళ్ళిద్దరిలో ఎవరికి కానీ లేదా అర్జున్ కానీ ఇవ్వాలి అనుకుంటున్నా. అర్జున్ ఎలిమినేట్ అయ్యాడా? మీకు చెప్పాడండి, వచ్చేసాడా? చూసారా? తెలిసిందంట, రాసుకోండి. అయితే ప్రియాంక వస్తుంది. ప్రియాంక కూడా అయినా అన్ని చెప్పేస్తుంది బిగ్ బాస్ గురించి. ఇంక మేమెందుకు చెప్పడం, మమ్మల్ని ఎందుకు అడగడం, మీరే చెప్పుకోవచ్చుగా. అడగండి అడగండి. సరే ప్రియాంక గారు అమ్మాయిలందరిట్లలో లాస్ట్ వరకు వచ్చారు కదా, తన గురించి ఏం చెప్తారు? లాస్ట్ వరకు మొదటి నుంచి అయితే బాగా ఆడింది. మధ్య మధ్యలో తన విశ్వరూపం అంటే బయట చూపించింది. అయినప్పటికీ ప్రేక్షకులు ఆదరించారు, అభిమానించారు, ఓట్లు వేశారు, అంతవరకు తీసుకెళ్లారు. అయితే నేను ఎప్పుడో మధ్యలోనే వచ్చేస్తా అనుకున్నాను, శోభ ఉంటుందని అనుకున్నాను. కాకపోతే ఉంది, భగవంతుని దయ వల్ల లోపల ఉంది. ఇప్పుడు వరకు ఉందంటే గ్రేట్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.